ట్రంప్ ముందు మోకరిల్లా నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య పోరు జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధ సమయంలో అమెరికా తన యుద్ధ నౌకల్ని పంపి భారత్ను బెదిరిస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ ఒత్తిడికి తలొగ్గలేదని గుర్తు చేశారు. ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ ఆయనకు లొంగిపోయారనేసి, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ల లక్షణం అనేసి బీజేపీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీనికి చరిత్ర సాక్షి, నిత్యం తలొగ్గడమే వారి లక్షణమని రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. అదానీ గ్రూప్లో ఎల్ఐసి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వ రంగ సంస్థ నిధుల్ని వినియోగిస్తున్నారని ఆరోపించారు. పాలసీలు తీసుకునేది, ప్రీమియంలు కట్టేది ప్రజలు అని, కానీ లాభాలు, ఆర్థిక భద్రత, అనుకూలత దక్కేది అదానికి అనేసి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు.